ఎన్టీపీసీ 2020కి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ రిలీజ్ అవ్వడం జరిగింది. అయితే మనకి ఆల్రెడీ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్స్ అనేది స్టార్ట్ అయ్యాయి కదా! మనకి ఎప్పుడు గ్రాడ్యుయేట్ లెవెల్‌ది జూన్ 5 నుంచి 24 వరకు కూడాను ఎగ్జామ్స్ అనేవి కండక్ట్ చేయడం జరిగింది. ఓకే. ప్రెజెంట్ అవుతున్నాయి కూడాను. అయితే గ్రాడ్యుయేట్ లెవెల్‌లో చూసుకుంటే వేకెన్సీ 8,113 ఉన్నాయి. టోటల్ ఫార్మ్స్ మనకి అఫీషియల్‌గా మనకి ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. 58,40,861 అప్లికేషన్స్ వెళ్ళడం జరిగింది. ఓవరాల్‌గా కాంపిటీషన్ చూసుకుంటే మొత్తం మన దేశం మీద ఒక పోస్ట్‌కి 720 మంది కాంపిటీషన్ ఉన్నారండి ఆల్ కేటగిరీస్‌కి. ఓకే. అయితే ఈ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్స్ అనేది జూన్ 5 నుంచి స్టార్ట్ అయ్యి 24న క్లోజ్ అవ్వడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ అండర్ గ్రాడ్యుయేట్ విషయానికి వస్తే 12th క్వాలిఫికేషన్ మీద ఎన్టీపీసీ ఎగ్జామ్స్ టోటల్ వేకెన్సీ చూసుకుంటే 3,445 వేకెన్సీ ఉన్నాయి. టోటల్‌గా ఎన్ని అప్లికేషన్స్ వెళ్ళాయంటే అఫీషియల్‌గా మనకి 63,26,818 అప్లికేషన్స్ అనేవి వెళ్ళడం జరిగింది. ఓవరాల్‌గా కాంపిటీషన్ చూసుకుంటే ఆల్ కేటగిరీ చూసుకుంటే ఆల్ జోన్స్ కూడాను 1,836 మంది పార్టిసిపేట్ ఒక పోస్ట్‌కి పోటీ పడుతున్నారు. కాంపిటీషన్ ఆ రకంగా ఉంది. ఓకే. అయితే టోటల్‌గా ఎన్టీపీసీ మనకి వేకెన్సీ ఎంత రిలీజ్ చేసిందంటే 11,558 పోస్టులకి గ్రాడ్యుయేట్ లెవెల్ అలాగే అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్‌కి సంబంధించిన నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మరి కొద్ది రోజుల్లో మనకి ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది. నెక్స్ట్ అండర్ గ్రాడ్యుయేట్‌కి సంబంధించిన ఎగ్జామ్స్ ఎప్పుడు ఉండొచ్చు అంటే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. జూలై ఫస్ట్ వీక్‌లో అయితే మనకి ఎగ్జామ్స్ కండక్ట్ చేసే టైం టేబుల్ రావచ్చే ఛాన్సెస్ ఉంది. మనకి ఎందుకంటే ఫస్ట్‌లోనే జరిగిపోలే జూలై 1 నుంచి అంటే మనకి మ్యాక్సిమం జూన్ ఎండింగ్ కల్లా మనకి ఇన్ఫర్మేషన్ అనేది మనకి ఇవ్వడం జరుగుతుంది. దేని గురించి అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ ఎగ్జామ్స్ గురించి. ఓకే. ఎందుకంటే మనకి ఆల్రెడీ కంపల్సరీగా జూలైలోనే ఈ అండర్ గ్రాడ్యుయేట్ ఎగ్జామ్స్ అనేది కంప్లీట్ చేస్తారండి. మ్యాక్సిమం మనకి 23rd జూలై లోపలైతే ఇవి క్లోజ్ చేస్తారు. కాంపిటీషన్ విషయానికి వస్తే గ్రాడ్యుయేట్ లెవెల్ మీద అండర్ గ్రాడ్యుయేట్‌కి అప్లికేషన్స్ అనేవి చాలా ఎక్కువ వెళ్ళడం వల్ల మ్యాక్సిమం మనకి జూలై 23rd లోపలే క్లోజ్ చేయాలి. ఎందుకు అంటే మనకి ఎస్ఎస్సి ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. ఎప్పటి నుంచి అంటే జూలై 24 నుంచి ఎస్ఎస్సికి సంబంధించిన ఎగ్జామ్స్ ఉన్నాయి కదా! మనకి సీజీఎల్ అవ్వచ్చు, ఎంటీఎఫ్ఎస్ అవ్వచ్చు, సిహెచ్ఎస్ఎల్ అవ్వచ్చు. ఈ ఓవరాల్ ఎగ్జామ్స్ అన్నీ కూడాను మనకి జూలై 24 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి ఇవి స్టార్ట్ అయిన తర్వాత ఎస్ఎస్సికి సంబంధించిన గ్యాప్ లేకుండా అవుతాయి కాబట్టి మనకి కంపల్సరీగా ఎగ్జామ్స్ అనేది జూలై 23rd లోపలే క్లోజ్ చేయడానికి మనకి ఆస్కారం ఇక్కడ ఉంది. కాబట్టి ప్రిపరేషన్ అనేది అందరూ కూడాను స్ట్రాంగ్‌గా చేయండి. విష్ యూ ఆల్ ద బెస్ట్.